హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం ఐరన్ కలిగిన ఈ లడ్డు చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. పెద్దవాళ్ళకి కాల్షియం తగ్గిపోవడం సహజం. అలాంటి వారి కోసం ఇలా ఈ లడ్డు తయారు చేసి పెడితే చాలా అంటే చాలా మంచిది. ప్రాసెస్ చూపిస్తాను పదండి. అందుకోసం పల్లీలు, నువ్వులు, బాదం పప్పు, జీడిపప్పు, బెల్లం 5 ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను నేను. ఇవి 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఫస్ట్ అయితే పల్లీలు, నువ్వులు, జీడిపప్పు వేయించుకోవాలి. ఇంకా జిఆర్బి నెయ్యి కూడా తీసుకుంటున్నాను నేను లడ్డు తయారు చేయడం కోసం. ఫస్ట్ ఈ పల్లీలు, నువ్వులు, జీడిపప్పు వేయించుకోవాలి. అంతకంటే ముందుగా బాదం పప్పుని వాటర్లో వేసి నానబెట్టి పొట్టు తీసేసి వేయించుకోవాలి. ఎందుకంటే బాదం పొట్టుతో తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకోసం బాదం నానబెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లోకి వాటర్ పోసుకుని అందులోకి నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. మనం పల్లీలు, నువ్వులు, జీడిపప్పు వేయించుకునే లోగా ఈ బాదం నానిపోతాయి అన్నమాట. మనం పల్లీలు, నువ్వులు వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక అందులోకి పల్లీలు వేసి వేయించేయాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. చూడండి చక్కగా వేగిపోయినాయి. ఇవి తీసి ప్లేట్లో వేసి చల్లారనిద్దాం. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసేసి వేయించేద్దాం. జీడిపప్పు వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది. అందుకోసం స్టవ్ సిమ్లో పెట్టి వేయించాలి. జీడిపప్పు కూడా ఇలా వేగిన తర్వాత అవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు నువ్వులు వేసి వేయించేద్దాం. నువ్వులు వేగడం కోసం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నువ్వులు చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. నువ్వులు చిటపటలాడినప్పుడు ఒక సెకండ్ మూత పెట్టి వేయిస్తే నువ్వులు బయటపడే ఛాన్సెస్ ఉండవు అనమాట. అందుకోసం ఇలాగ కళాయి పైన మూత పెట్టి వేయించాలి. చూడండి అస్సలు కింద పడకుండా వేగాయి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇవి ఇలా చల్లారుతూ ఉంటాయి. ఇప్పుడు బాదం నానిపోయి పొట్టు తీసేసి అవి కూడా కొద్దిసేపు ఆరబెట్టి వేయించేద్దాం. చూడండి చక్కగా వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్లోనే చక్కగా నానిపోయినాయి. ఇలా ఆరబెట్టేసి వేయించేయాలి. బాదంని పొట్టుతో తినడం చాలా హానికరం అన్నమాట ఆరోగ్యానికి. పొట్టు తీసేసి తినాలి. ఎప్పుడైనా తినేటప్పుడు నానబెట్టుకుని తినాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాదం కూడా వేయించేద్దాం. ఆరబెట్టిన బాదంని చక్కగా ఆరిపోయినాయి. ఇవి కూడా వేయించేసి ఒక ప్లేట్లో వేసి చల్లారించుకోవాలి. బాదం తొక్క మింగితే లివర్స్కి అక్కడిక్కడ అంటుకుంటుంది అనమాట. అలాంటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే బాదం తొక్క తీసే తినాలి అని చెప్తారనమాట. ఇలా వేయించుకొని చల్లారిన ఈ దినుసులన్నీ బౌల్స్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్ తీసుకుని చూడండి మిక్సీ జార్ చక్కగా డ్రైడ్గా ఉంది, ఆరిపోయి ఉన్నదనమాట. ఇలాంటి మిక్సీ జార్లోకి ఇవన్నీ 1 బై 1 వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయాలి. నువ్వులు కూడా చక్కగా వేగినాయి. స్టవ్ మీద ఎక్కడ పడకుండా చక్కగా వేగాయి అన్నమాట. మిక్సీ జార్ పైన మూత పెట్టేసి మిక్సీ పట్టేద్దాం. మెత్తగా గ్రైండ్ అయిపోతే చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు బెల్లం తురుము కూడా వేసేసి మిక్సీ పట్టేద్దాం. బెల్లం తురుము కూడా 100 గ్రామ్స్ ఉంది. ఒకవేళ తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు. నాకు తెలిసి కరెక్ట్గానే సరిపోతుంది. ఇవన్నీ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట. చూడండి ముద్దలాగా చక్కగా వచ్చేసింది. ఇదంతా ఒక ప్లేట్లో వేసుకొని ఈ ఉండలు కట్టింది కదా ఇదంతా సెపరేట్ చేసేద్దాం. బెల్లం వేసాం కాబట్టి ఉండలుండల్లాగా అయింది. ఇదంతా సెపరేట్ చేసి తర్వాత నెయ్యి వేడి చేసి వేసేస్తే మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు.
నెయ్యి ఎక్కువగా తిన్నా కూడా ఏమీ కాదు, మంచిదే. నువ్వులు పల్లీల్లో కూడా ఆయిల్ వస్తుంది కదా, అది కూడా మంచిదే. కాబట్టి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట. కాల్షియం, విటమిన్ ఏ అన్నీ కూడా చాలా అంటే చాలా విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో చాలా మంచిది ఆరోగ్యానికి. కాల్షియము, ఐరన్, ప్రోటీను ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా మంచిదన్నమాట ఆరోగ్యానికి. నెయ్యి వేసి బాగా కలిపిన తర్వాత ఒకసారి స్వీట్ చూసుకుని సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి చక్కగా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది అనమాట. 100 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోయింది, అన్ని క్వాంటిటీ కరెక్ట్ సరిపోయింది. ఇప్పుడు బాగా కలిపేసి ఇలాగా దగ్గరగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లడ్డూలా చుట్టేసుకుందాం. చేతికి నెయ్యి రాసుకుని లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇలా నిమ్మకాయ సైజ్ అంతా లడ్డూస్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. రోజు ఒకటి తింటే చాలా అంటే చాలా మంచిది. చూడండి ఇలా లడ్డూలా చేసేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అందరూ ట్రై చేయండి. రాత్రి పడుకునే ముందు ఒక లడ్డు తిని కొద్దిగా వాటర్ తాగి పడుకున్నామంటే చక్కగా పొద్దుటికి మంచి హెల్తీగా ఉంటాం అనమాట. అంత బాగుంటాయి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయినాయో. నాకైతే 23 వచ్చాయి లడ్డూస్. ఎంత బాగా వచ్చి చూడండి, రెడీ అయిపోయినాయి లడ్డూస్ అన్నీ. ప్రతిరోజు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరూ తినచ్చు. పడుకునే ముందు ఒక లడ్డు తిని చక్కగా గ్లాస్ నీళ్ళు తాగి పడుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉదయానికి మంచి కాల్షియం మా బాడీకి అందుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఇస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.